శ్రీనివాస్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మిడిల్ ఏజ్ విమెన్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాము. ఏం చేయాలి? దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కావచ్చు, అంటే మిడిల్ ఏజ్కి వచ్చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే అది పోను ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే మనం కొంచెం వెయిట్ని లాస్ అవ్వాలంటే? సో ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ తగ్గడం అనేది అది అందరికీ సాధ్యం కాదండి. ఎక్సర్సైజ్ ద్వారా 15% మాత్రం వెయిట్ తగ్గగలం. 80% డైట్ రిలేటెడ్. ఒకటి. రెండు, ఒబేసిటీ అంటే స్థూలకాయం అనేది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఎక్కువ. ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువ. మగవాళ్ళకి ఫ్యాట్ అంతా లోపల ఉంటుంది, శరీరం లోపల ఉంటుంది, ఆర్గన్స్ చుట్టూ ఉంటుంది. విమెన్కి స్కిన్ కింద ఎక్కువ ఉంటుంది ఫ్యాట్. సో అందువల్ల థియరిటికల్గా హార్ట్ అటాక్ రిస్క్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తక్కువ. హార్ట్ అటాక్ వచ్చినా మగవాళ్ళ కంటే ఒక 10 ఏళ్ళు లేట్గా వస్తుంది. ఎందుకు? హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ ఉన్నంతకాలం వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఆ ఈస్ట్రోజన్ ఉన్నంతప్పుడు ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తుందంటే శరీరం బయట ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ. సో హార్ట్కి కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి. బట్ వన్స్ మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ మగవాళ్ళతో ఈక్వల్ అవుతుంది. ఒకటి. రెండోది, ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, వాటి ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్యూర్లీ వెయిట్ గెయిన్ వల్ల వచ్చేవి. ఓకే. ఇప్పుడు వెయిట్ 30 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? బాడీ శరీరం పెరుగుదల, బోన్స్ గ్రోత్ కానివ్వండి, లోపల ఆర్గాన్ గ్రోత్ కానివ్వండి, సెక్షువల్ ఆర్గన్స్ గ్రోత్ కానివ్వండి, అంతా ఆగిపోతుంది 20 ఏళ్ళ తర్వాత. సో శరీరానికి క్యాలరీస్ ఏం చేసుకోవాలో తెలియదు. క్యాలరీస్ అవసరం లేదు శరీరానికి. శరీరం పెరగడానికి కావాల్సింది ప్రోటీన్స్, క్యాలరీస్ కాదు. సో క్యాలరీస్ ఏం చేసుకోవాలో తెలియక బాడీ ఏం చేస్తుందంటే ఒక 100 రూపాయల నోట్లలాగా దాన్ని కంప్రెస్ చేసి ఒక 2000 రూపాయల నోట్లాగా చేసి ఫ్యాట్ కింద మారుస్తుంది. ఫ్యాట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో దాన్ని కంప్రెస్ చేసి ఫ్యాట్ కింద రకరకాల ఆపాద మస్తకం ఎక్కడ కూడా దాన్ని దాస్తూ ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ వయసు పెరుగుతున్న కొద్దికి ఫ్యాట్ పెరుగుతూ పోయి బరువు, అదే తిండి తింటున్నా కూడా బరువు పెరుగుతూ ఉంటారు. సో తిండి మారట్లా కానీ బరువు పెరుగుతున్నాం. సో తిండికి బరువుకి తేడా ఉంది, ఒక కనెక్షన్ ఉంది. ఏమిటంటే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న బాగానే ఉంది బేసికలీ. సో వెయిట్ లాస్కి 85% ఇట్ ఈస్ డైట్ రిలేటెడ్. మన సౌత్ ఇండియన్ డైట్కి ప్రాబ్లం ఏంటంటే వీఆర్ మోస్ట్లీ రైస్ బేస్డ్. సో రైస్ అంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్, మరమరాలు, అటుకులు అంతా రైసే. ఇడ్లీ, దోశలు కూడా రైస్ లేకుండా చేయలేదు. సో నేను ఒక్క పూట తింటానండి, పొద్దున్న టిఫిన్ తింటానంటే ఈ టిఫిన్ ఏం తింటున్నారనే చూడాలి మనం. సో ఫైనల్లీ ఏమవుతుందంటే 3 సార్లు రైస్ అవుతుంది. సో వెయిట్ రిడక్షన్ కావాలి అంటే క్యాలరీస్ తగ్గించుకోవాలి. క్యాలరీస్ తగ్గించుకొని అంత క్యాలరీస్ అంతా ఒక ఎండ్ ఆఫ్ ది డే పెట్టుకోవాలి. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే క్యాలరీస్ అని రోజుకి ఒకసారి తినడము. సో పొద్దున మధ్యాహ్నం క్యాలరీస్ తక్కువ పెట్టుకుని రాత్రిపూట మీకు కావాలంటే ఫుల్ భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రిపూట మొత్తం భోజనం చేసినా కూడా వెయిట్ తగ్గచ్చు. ఇప్పుడు మన వాళ్ళు రంజాన్ చేసేది అదే. సో మీరు పగలంతా ఏం తినకుండా నార్మల్ మీల్స్ చేసినా కూడా వెయిట్ తగ్గుతారు మీరు. ఎందుకంటే దానికి ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది. పొద్దున్న 8ంటికి మీరు భోజనం చేసి టిఫిన్ తిన్నారనుకోండి, మీరు ఎప్పుడు ఏం తిన్నా ఆ న్యూట్రియంట్స్ 14 గంటలు శరీరంలో ఉంటాయి. సో పొద్దున్న 8ంటికి తిన్న టిఫిన్ ఏదైతే ఉందో రాత్రి 10 దాకా ఉంటుంది శరీరంలో. 6 గంటలకు 2వ లోడ్ పడుతుంది, అది పడిన ఇంకో 6 గంటలకు 3వ లోడ్ పడిపోతుంది. సో శరీరానికి ప్రతి 6 గంటలకు లోడ్ పడిపోతుంది తప్ప ఉన్నవి అరగట్లేదు బేసికలీ. సో అరిగించుకునే టైం లేదు దానికి. కానీ మీరు రాత్రి 8ంటికి భోజనం చేశారనుకోండి, పొద్దున్న 8 దాకా ఉంటుంది, అది రక్తంలో ఉంటాయి. 8ంటికి టిఫిన్ డ్రాప్ చేస్తే మీరు అప్పుడు బాడీ కెన్ బర్న్ ఇట్స్ ఫ్యాట్ అక్కడ. కానీ డే టైమ్ మనం ఏదో ఒక వర్క్లో ఉంటాము, సంథింగ్ ఏదైనా కానీ, హౌస్ వైఫే కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీసే కానివ్వండి, వాటెవర్. కానీ నైట్ మనం బాడీకి ఏం శ్రమను కల్పించాం. యాక్చువల్గా మనం వర్కౌట్ చేస్తూ ఉంటేనే కదా క్యాలరీస్ బర్న్ అవుతాయి అని అంటూ ఉంటారు చాలామంది. మరి నైట్ తీసుకొని అలా పడుకోవటం వల్ల మనకి ఇంకా క్యాలరీస్ ఎక్కువగా వచ్చే అవకాశం లేదంటారా? అంటే క్యాలరీస్ అక్కడ ఏం ఖర్చు కావు కదా. ఖర్చు కాబట్టి పడుతున్నప్పుడు గుండె ఆగిపోవట్లేదు కదండి, ఊపిరితిత్తులు ఆగిపోవట్లేదు కదండి. బాడీ ఎనర్జీ కన్సంప్షన్, ఫిజికల్ ఎనర్జీ తగ్గినా శరీరంలో సంథింగ్ బేసల్ మెటబాలిక్ రేట్, మనం ఏమీ చేయకుండా కూర్చున్నా బాడీ నీడ్స్ ఎనర్జీ
అసలు మిషన్ పనిచేయడానికి కాస్త ఎనర్జీ కావాలి, అది సఫిషియంటే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పగలపూట నేను పని చేస్తానండి, నేను ఆఫీసులో పని చేస్తాను, అక్కడ చేస్తాను, నాకు ఎనర్జీ కావాలి అంటారు. ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది అనేది అపోహ. ఓకే. రైస్ తింటేనే ఎనర్జీ వస్తుంది అది అపోహ. నాకు అన్నం మానేస్తే కళ్ళు తిరిగాయి అంటారు, కరెక్ట్, అది 3 రోజులే ఉంటుంది. 3 రోజుల తర్వాత కళ్ళు తిరగవే అన్నం తిరగకపోతే. బాడీ అలవాటు పడుతుంది అంటారా? అలవాటు పడుతుంది. ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు అన్నం తినకుండా పూర్తిగా మానేమంటలేదు కదా, రైస్ మానేసి కార్బోహైడ్రేట్స్ మానేసి ప్రోటీన్ తింటారు, ఫ్యాట్ కూడా తినొచ్చు. నార్మల్ ప్రోటీన్ తిన్నారు అనుకోండి, శరీరానికి అప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ చూసుకుంటుంది అప్పుడు. సో 2-3 రోజులు నీరసం ఉంటుంది, 3 రోజులు నీరసం ఉండదు. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఆకలి ఉండమని కాదు, తినేది తెలివిగా తినమని అర్థం. క్యాలరీస్ తీసుకోకుండా ప్రోటీన్ తినొచ్చు, మీట్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ చాలా ఉన్నాయి. సో మిడిల్ ఏజ్ విమెన్ ఇది ఫాలో అయితే బాగుంటుంది అంటారా? తప్పకుండా. దిస్ ఈజ్ ఫర్ మిడిల్ ఏజ్ ఉమెన్ కదా, వెయిట్ ప్రాబ్లం ఉండదు. అవును. 25-year-old లేడీ కాదు, 65-year-old లేడీ కాదు, మిడిల్ ఏజ్ ఉమెన్కే వెయిట్ ప్రాబ్లం. సో వాళ్ళకి తెలియాల్సింది ఇది. సో బేసిక్ థింగ్ ఈజ్ ఆకలి ఉండమని కాదు, సో తినేదేదో తెలివిగా తినమని అర్థం. ఎక్కడ క్యాలరీస్ లేవో చూసుకుని తినమని అర్థం. ఒకటి, ఇప్పుడు మనం మాట్లాడేది చూస్తున్న సేపు వాళ్ళకి డౌట్స్ ఏమి రావు. వీడియో అయిపోగానే అది నచ్చా ఇది నచ్చా రకరకాల డౌట్స్ వస్తాయి. సింపుల్ ఒకటి చెప్తాను, అన్నం కంటే తీపిగా ఉన్నదాన్ని మానేయాలి. మన ట్రెడిషనల్ మన కల్చర్లో ఏమిటి, ఉపవాసం అంటే ఫలాహారం అంటే ఉపవాసాలు ఫలాలు తింటున్నారు అంటారు. అన్నం కంటే తక్కువ తీపిగా ఉన్న ఫలం ఒకటైనా ఉందో చెప్పండి. సో అన్నం మానేమంటే ఫ్రూట్స్ అన్ని మానేసామని లెక్క. సో ఇంటెలిజెంట్ ఈటింగ్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం అన్నం పెట్టుకున్నామండి, కూరలు ఉంటాయి, సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నం ఉంటుంది. నేను అన్నం ఒకటే మానేమంటున్నా. సో పప్పు ఎలా తింటారు, పప్పు సూపులా చేసుకుని తాగొచ్చు, కూరలు అన్నీ తినొచ్చు, మీట్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్. అన్నంలో కలవద్దని చెప్తున్నాను నేను. రైస్ అనేది అవాయిడ్ చేయమంటున్నారు. రైస్ తీయమని చెప్తున్నాను. రైస్ అంటే క్యాలరీస్ అన్ని కూడా రైస్ వీట్ అన్ని అట్లీస్ట్ జొన్నలు కూరలు బెటర్. ఇవి మానేయమంటే ఫ్రూట్స్ మానేసేయండి. రైస్ కంటే తీపిగా ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, హనీ కానివ్వండి, ఇలాంటివి మానేస్తే చాలు. ఓకే. సో రైస్ తీసుకోవద్దు, ఫ్రూట్స్ ఇంకేం తినాలి సార్? మిడిల్ ఏజ్ ఉమెన్ ఏం తినాలి? సో ఇప్పుడు మనకి భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తీసేస్తే ప్రోటీన్ ఉంది కదా, ప్రోటీన్ సోర్సెస్ ఏమో చూసుకుని అన్ని తినొచ్చు. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఎట్లా సాలడ్ అనేది లేదండి. అవును. సో ఇప్పుడు పొద్దున్న ఏం తినొద్దని చెప్తున్నాను, మన టార్గెట్ అలా మధ్యాహ్నం భోజనం ఒకటే, రాత్రి క్యాలరీస్ తినొచ్చు. సో మధ్యాహ్నం భోజనం గురించి యూ కెన్ హ్యావ్ 1 salad. ఓకే. ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అన్లిమిటెడ్. మార్నింగ్ అసలు ఇంకేం తీసుకోవద్దంటారా? ఏమీ వద్దు పూర్తిగా, అంటే నో బ్రేక్ఫాస్ట్, నో సాలిడ్స్ తీసుకోకుండా మధ్యాహ్నం దాకా అన్లిమిటెడ్ డైరీ ప్రోడక్ట్స్, మిల్క్, బటర్ మిల్క్, సూప్స్, గ్రీన్ టీ అన్ని తాగొచ్చు. ఓకే. సో మీరు పొద్దున్న కాఫీ తాగండి, 11 ఒక గ్రీన్ టీ తాగండి, కావాలంటే ఒక బటర్ మిల్క్ తాగండి, సంభవ్ ఎర్లీ లంచ్ తీసుకోండి, 12 పుష్ చేస్తే చాలు. సో 12 లంచ్లో ప్రోటీన్ మీద ఎక్కువ ధ్యానం పెట్టాలి. ఒక సాలడ్, ఇంకొక లార్జ్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, సూప్స్ తీసుకోవచ్చు, ఎనీథింగ్. ఓకే. ఆల్ కర్రీస్ కెన్ బి టేకెన్ వితౌట్ రైస్. సో సాలడ్ యాడ్ చేయడం ద్వారా మనకి ఆకలి తగ్గుతుంది. ప్రోటీన్ యాడ్ చేయడం ద్వారా కొంచెం ప్రోటీన్లో క్యాలరీస్ వచ్చి హైపోగ్లైసిమియా, నీరసం ఉండదు వాళ్ళకి. ఈ 2-3 రోజులకి స్పాట్ అడ్జస్ట్ అవుతుంది. ఓకే. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం పూర్తిగా. సో ఇలా తినడం వల్ల ఈవినింగ్ 6-7 ఆకలిస్తుంది. సో కెన్ హ్యావ్ ఎర్లీ డిన్నర్. ఎర్లీ డిన్నర్లో నార్మల్ పని చేయొచ్చు. లేకపోతే ఆ పొద్దున్న తినే టిఫిన్లు ఏవైతే ఉన్నాయో ఇడ్లీ, దోశలు, చపాతీలు, రొట్టెలు అన్నీ కూడా 7 o'clock తినొచ్చు. ఓకే. ఇఫ్ పాసిబుల్ నైట్ 10 o'clock పడుకునే ముందు ఒక గ్లాస్ మిల్క్, బటర్ మిల్క్ తాగినా పర్వాలేదు. ఇలా చేస్తే నెలకి 2-3 కిలోలు తప్పున 40 కిలోలు తగ్గిన వాళ్ళు నాకు తెలుసు. యావరేజ్ 30 కిలోలు తగ్గిన వాళ్ళు నాకు తెలుసు. నా కొలీగ్స్ చాలా మంది ఉన్నారు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు బేరియాట్రిక్ సర్జరీ. ఆపరేషన్లు ఇప్పుడు మిడిల్ ఏజ్ మళ్ళీ కామన్ ఏంటి, బేరియాట్రిక్ సర్జరీ, లైపోసక్షన్లు చేయించుకుంటున్నారు. ఇఫ్ యూ కెన్ డూ లైక్ దిస్, ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్, ఇప్పుడు పేషెంట్ చెప్తే పేషెంట్ ఏమో జాలి పడిపోతుంటారు. అంత కష్టంగా మీరు చేసుకోకండి డాక్టర్ గారు, కాస్త తినండి అని చెప్పి జాలి పడిపోతుంటారు. సో అది కష్టమైతే ఇప్పుడు సండే ఈజ్ ఏ చీట్ డే. సండే విషయం తినచ్చు.
ఓకే. సండే ఒకరోజు సరిపోతే ఇంకొక రోజు తీసుకోవచ్చు, వెన్స్డే వారానికి 2 రోజులు చీట్ డే తీసుకోవచ్చు. ఇంకా కష్టం వస్తే ఆల్టర్నేట్ డేస్ చేసినా చాలు, వెయిట్ లాస్ అవుతారు, గ్యారంటీ వెయిట్ లాస్ అయితే అవుతారు. మిడిల్ ఏజ్ ఉమెన్ అనగానే వాళ్ళు సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ అయిన వాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళకేమి ప్రాబ్లం అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమన్నా అవకాశం ఉందంటారా? ఆల్ ప్రాబ్లమ్స్ కమ్స్ విత్ వెయిట్ అండి. ఇప్పుడు పుట్టినప్పుడు ఏవైతే జాయింట్స్ ఉన్నాయో 20 ఏళ్ళకి శరీరం ఒక హైట్కి వస్తుంది కదా, ఆ జాయింట్ 20 ఏళ్ళ బరువు మన శరీరం బరువు మోస్తుంది, 40-40 కిలోలు మోస్తుంది. అదే జాయింట్ 50 ఏళ్ళకి 90 కిలోల బరువు మోయిస్తున్నాం, జాయింట్ మారట్లేదు కదా, ఆ జాయింట్ చేయాల్సిన పని డబుల్ అయింది. సో ఆ వెయిట్ మళ్ళీ తగ్గించారనుకోండి, జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా రావు కదా. యూ ప్రిజర్వ్ యువర్ జాయింట్స్. ఒకవేళ ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూ కెన్ ప్రిజర్వ్ యువర్ జాయింట్స్ ఫర్ లాంగర్ టైమ్. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ ఉమెన్ తెలుసుకోవాల్సింది సీక్రెట్ టు వెయిట్ లాస్. సీక్రెట్ టు వెయిట్ లాస్ ఆమె చేతిలోనే ఉంది. హర్ వెయిట్ లాస్, హర్ ఫ్యామిలీస్ వెయిట్ లాస్. సో ఆవిడ తెలిసి అంటే మిడిల్ ఏజ్ ఉమెన్కి తెలుసుకోవాల్సింది ఇదే. అంటే నిజంగా సీక్రెట్ వెయిట్ లాస్ అంటే ఏం లేదు, లో కార్బ్ డైట్ నిజం చెప్పాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, లో కార్బ్ డైట్ అంటే మీకు 100 వీడియోస్ ఉన్నాయి, వెస్టర్న్ వీడియోస్ ఉన్నాయి, ఇండియన్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఇండియన్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ ఈజ్ దేర్, వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలంతే. మళ్ళీ చెప్తున్నానండి, కడుపు ఖాళీగా ఉంచుకోమని, ఆకలిగా ఉంచుకోమని నేను చెప్పట్లేదు, ఆకలిగా ఉండాల్సిన అవసరమే లేదు. తినేది ఇంటెలిజెంట్గా తినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిఫిన్ తినాలి, రైస్ లేని టిఫిన్ తినొచ్చు కదా, పెసరట్లో రైస్ వేరు కదా, గారెలు వడల్లో రైస్ వేరు కదా, ఓట్స్ లో రైస్ ఉండదు కదా. కానీ ఆయిల్ లో చేస్తాం కదా గారెలు అనేది. ఆయిల్ ప్రాబ్లం లేదండి. ప్రస్తుతం ఏమంటున్నారంటే ఈవెన్ సాచురేటెడ్ ఆయిల్, నేతి గారెలు తినండి అని చెప్తున్నారు. ఈవెన్ కార్డియో ప్రాబ్లమ్ అనేది కూడా ఆలోచించక్కర్లేదు. అక్కర్లేదు, నేను కార్డియోస్ నేనే చెప్తున్నాను. అదే సార్, నేతి గారెలు తినండి టిఫిన్. మై గాడ్. సో అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అన్నం చేసే హాని నెయ్యి కూడా చేయదు. సో ఫ్యాట్స్ ఈజ్ ఫైన్, ఈవెన్ సాచురేటెడ్ ఫ్యాట్ ఆల్సో ఈజ్ ఓకే, కట్ ది కార్బ్. సో ఇప్పుడు టిఫిన్లు తింటున్నారు, సో పెసరట్ లేదని చెప్పారు కదా, ఏ టిఫిన్లు అయితే రైస్ లేదు చూసుకుని తీసుకుని తినచ్చు. సో మధ్యాహ్నానికి ఎస్పెషల్లీ సో మనం క్యాలరీస్ కట్ చేసుకోవడానికి రకరకాల సాలడ్స్ చేసుకోవచ్చు. నేను ఉమెన్కి ఎంతకంటే ఏం చెప్పాలి, ఏ రకరకాల సాలడ్ చేసుకోవాలి, వాళ్ళ చేతిలో ఉన్న పని కదా. ప్లస్ ఈ రోజుల్లో ఇంటర్నెట్ చాలా ఉంది, రకరకాల సాలడ్స్ చేసుకోవచ్చు, రకరకాల. ఇప్పుడు ఇంకొకటి మాట చెప్పాలి నేను, ఇప్పుడు డౌట్స్ వచ్చాయనుకోండి, ఇంటర్నెట్లోని గూగుల్లోని గ్లైసీమిక్ ఇండెక్స్ అనే పదం ఉంటుంది, GLYCEMIC, గ్లైసీమిక్ ఇండెక్స్. ఒక పదార్థం ఎంత క్యాలరీస్ ఇస్తుంది అని చెప్పేసి, అది 100 అయితే అన్నిటికంటే డేంజరస్. గ్లూకోజ్కి 100, వైట్ రైస్ 114, బ్రౌన్ రైస్ 104, 200 కంటే ఎక్కువే. సో నేను బ్రౌన్ రైస్ తింటున్నా అంటే ప్రొటెక్షన్ ఏమి ఉండదు. సో పల్లీలు, వేరుశనగలు 12, నల్ల శనగలు 20. సో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ అనే పదం చూసుకొని మీరు ఏ ఫుడ్ కానీ మీరు చూసుకోవచ్చు, గూగుల్లో చేసుకుని చూసుకోవచ్చు. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటే దట్స్ ఇట్, అంతకంటే చేయాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూర తినాలి, నల్ల శనగలతో ఒక రోజు బాయిల్ చేసుకోండి, ఒక రోజు కూర చేసుకోండి, ఒక రోజు పల్లీలతో కూర చేసుకుని, ఒక రోజు ఉడకబెట్టుకుని తినండి. సో మెనీ వెరైటీస్ కెన్ బి డన్. సో ఈట్ ఇంటెలిజెంట్లీ. ఓకే, ఇఫ్ యూ ఈట్ ఇంటెలిజెంట్లీ యూ విల్ లూజ్ వెయిట్, యూ నీడ్ నాట్ బి హంగ్రీ. ఆకలిగా ఉండనవసరం లేదు, కానీ తినేదేదో తెలివిగా తినమంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.